హాయ్ నమస్తే అండి, నేను మీ రవిని. ఇప్పుడు మనము మన ఇటీవల పట్టుకున్నారు కదా సినిమాలు పైరసీ చేసాడని చెప్పి ఐబొమ్మ రవి డేటా దొంగిలించి పైరసీ వీడియో చేసి ఐబొమ్మలో టెలికాస్ట్ చేయడం అయితే తప్పు. తను చేసింది నేరమే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకొని కోర్టుకు పంపిస్తారు. కోర్టులో అతనికి కొన్ని శిక్షలు అనేది పడతాయి. ఈ శిక్షలు అనుభవిస్తాడు. అదొక సంగతి. ఆ విషయం అటు పక్కన పెడితే నిన్న మా కడుపు మండింది, మా ఇల్లు కొంప మునిగింది అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది సినీ ప్రముఖులు. అని చెప్పడం కూడా ఎందుకు, డైరెక్ట్గా పేరే చెప్తాం. ఆయన ఏమి అజ్ఞాని కాదు. సి కళ్యాణ్ గారు ఆయన ఒక నిర్మాత, సినిమాలకు ఒక నిర్మాత. ఆయన గారు ఏమంటున్నారంటే ఆ ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయమంటున్నాడు. ఎన్కౌంటర్ చేయటం న్యాయమేనా చెప్పండి? ఎన్కౌంటర్ చేయడం న్యాయమేనా? అంటే ఎన్కౌంటర్ చేయడం అని అంటే అప్పటికి మర్డర్ చేయడం అంతే కదా. ఎన్కౌంటర్ చేసేయడం అంటే మర్డర్ చేసేయడం. ఏం చెప్తున్నాడు? అది కూడా ప్రభుత్వ అధికారులు ఎన్కౌంటర్ చేయకపోతే సినిమా యాక్టర్స్ని మర్డర్ చేయమంటున్నాడు. వింటున్నారుగా ఈ మాటల్లో? ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి. కనీసం సినిమా యాక్టర్స్ అయినా సరే మర్డర్ చేయమంటున్నాడు డైరెక్ట్గా. ట్విట్టర్ వేదికగా అతను మాట్లాడిన మాటలు ఇవి. ఏంటంటే మనం ఎక్కడున్నాము? ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా, పాకిస్తాన్లో ఉన్నావా, లేదంటే ఇతర దేశాల్లో ఉన్నావా? మర్డర్ చేయటం ఏంటి? ఎన్కౌంటర్ చేయడం ఏంటి? అతను ఏమన్నా ఒక 10 మందిని చంపాడా? 10 మందిని మానభంగం చేశాడా? వాస్తవానికి ట్విట్టర్ వేదికగా నువ్వు ఎన్కౌంటర్ చేయమని ప్రేరేపిస్తున్నావు. రాష్ట్ర ప్రజలను కావచ్చు, సినిమా పరిశ్రమ వీళ్ళని కావచ్చు, నటులను కావచ్చు. ఏంది నువ్వు చెప్పేది ఏంటి? మర్డర్ చేయటం ఏంటి? ఎన్కౌంటర్ చేయటం ఏంటి? ఎవరు చెప్పారు ఈ మాట? నీకు రాజ్యాంగం చెప్పిందా? చట్టం చెప్పిందా? కోర్టు చెప్పిందా? ఎవరు చెప్పారు నిన్ను ఎన్కౌంటర్ చేయమని? నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు? గౌరవ చిరంజీవి గారు ఏం చెప్పారు? ఆయన ఇలా చేయటము తప్పేనన్నారు. ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిపడి చాలా పెను నష్టం జరిగింది. రేపు పొద్దున్న రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధను అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చాకచక్యంగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. ఎంత మర్యాదగా మాట్లాడు. తప్పుని తప్పే, నువ్వు చెప్పినా తప్పే, నేను చెప్పినా తప్పే, ఎవరు చెప్పినా తప్పే. తప్పు అనేది ఎవరు చెప్పినా తప్పే. కానీ ఎన్కౌంటర్ చేయడం అనేది, నువ్వు ఒక ఆడపిల్లని, ముగ్గు పచ్చలారిన బిడ్డని మానభంగం చేశాడు, చంపేయండి ఇతన్ని అనొచ్చు. నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసేది దేనికోసం? డబ్బు కోసం కాదా? నువ్వు చేసే డబ్బు కోసం, అతను డబ్బు కోసం పైరసీ చేశాడు. నువ్వు చేసిన డబ్బు కోసం కదా అతనికి కోర్టులు శిక్షలు వేస్తాయి. నువ్వు చేసేదానికి ఎవరు శిక్షలు ఇయ్యాలా? కోట్ల రూపాయలు దోసుకుంటున్నావు నువ్వు, అంత ఇంత దోసుకోవట్లే.
కోట్ల రూపాయలు. అసలు రెమ్యూనరేషన్ ఒక హీరోకి 100 కోట్లు ఏందయ్యా? 100 కోట్లు. 10 సినిమాలు చేస్తే ఆ హీరో 10 సినిమాలు చేస్తే 100 కోట్లు. ఉయ్యమ్మా, ఇది డబ్బా? ఇంకేమన్నా 100 కోట్లు. హీరోయిన్కి ఎంత ఉంటుంది? 70 కోట్లు. 70 కోట్లు ఉన్నాయన. కోట్లు, అన్ని కోట్లే. ఎవరు చెప్పారా కోట్లు పెట్టి మిమ్మల్ని సినిమాలు తీయమని? ఆడియన్స్ ఏమైనా చెప్పారా? ప్రేక్షకులు ఏమైనా చెప్పారా నేను 100 కోట్లు పెట్టి సినిమాలు తీయమని? ఒకప్పుడు వినోదం అంటే గ్రామీణ ప్రాంతాల గిరిజనులు, హరిజనులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు సినిమాలను వీక్షిస్తారు, సినిమా థియేటర్లో డాన్సులు వేస్తారు. వాళ్ళకి అదే వినోదం. అంతకు మించి వినోదం లేదు వాళ్ళకి. నువ్వు సినిమా పరిశ్రమను దూరం చేసావు. నీ తప్పు కదా. సినిమా పరిశ్రమను దూరం చేసావు. ఈ ఐబొమ్మ రవి అనే అతను మేము సమర్థించట్లేదు, కానీ ఐబొమ్మ రవి అనే అతను ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడు. మీ కష్టాచితాన్ని దోచుకుంటున్నాడు. పేద ప్రజలకు సినిమాని ఉచితంగా చూపిస్తున్నాడు. కోట్లు మీరే దోచుకోవాలా? ఏమండి, పేదోడికి అనుకూలంగా ఒక్క టికెట్ 500, 600, 1000 రూపాయల సినిమా టికెటా? పేదోడు సినిమా చూస్తాడా? చూసే పరిస్థితి ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో కూడా 200, 150, 300. ఏమండి, ఒక్క గిరిజనుడు 200 పెట్టి సినిమా చూస్తాడండి? 150 పెట్టి చూస్తాడా? నేల టికెట్ చెప్పండి, నేల టికెట్ 200 చూస్తాడా? ఏంటండి, మీరు దొంగలు కదా, దోపిడీదారులు కదా. ప్రజల కష్టార్జితాన్ని దోచుకోవటం మీది దొంగతనం కదా. సినీ పరిశ్రమను దోచుకున్నాడనే మీకంత కడుపు మండి ఒక్కసారిగా ఎన్కౌంటర్ చేసింది. ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేసింది. మీరు చేయకపోతే సినిమా నటులు కానీ, సినిమా అధినేతలు కానీ ఎన్కౌంటర్ చేసిండని చెప్పి ప్రేరేపిస్తున్నవే. అదే మన దేశాన్ని దోచుకుంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా, అలాగే నీరవ్ మోదీ, వీళ్ళందరూ వేల కోట్లు రాష్ట్ర బ్యాంకుల నుండి కొల్లగొట్టుకెళ్ళారు. ఎవరి డబ్బు తెలిసేదా? మన దేశ ప్రజల డబ్బు. ఎవరి డబ్బు? మన ప్రజల డబ్బు దోచుకెళ్ళారు. అంత వేల కోట్లు దోచుకెళ్తే ఆ రోజు నీకు కడుపు మండలా? ఆ రోజు చెప్పలేదా ఎన్కౌంటర్ చేసిండి, నీరవ్ మోడీని ఎన్కౌంటర్ చేయండి అని చెప్పి? ఆ రోజు అనలేదా? ఈరోజు నీ దాకా వచ్చేటప్పటికే ఎన్కౌంటర్ చేసేయాలా? ఎన్కౌంటర్ చేయటం అంటే ఏందో తెలుసా? ఎన్కౌంటర్ ఏ సమయంలో చేస్తారో తెలుసా? మా రక్షణకి ఓ దొంగ తప్పించుకొని పరారయ్యేటప్పుడు స్వల్ప గాయాలు ఏదో కాళ్ళకి చేతులకి కాల్చి అతన్ని మనిషి పైన తిరగబడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్కౌంటర్ ఊరినే చేసేస్తారా? గ్రామీణ ప్రాంతాల్లో కూడా 200, 150, 300. ఏమండి, ఒక్క గిరిజనుడు 200 పెట్టి సినిమా చూస్తాడండి? 150 పెట్టి చూస్తాడా? నేల టికెట్ చెప్పండి, నేల టికెట్ 200 చూస్తాడా? ఏంటండి, మీరు దొంగలు కదా, దోపిడీదారులు కదా. ప్రజల కష్టార్జితాన్ని దోచుకోవటం మీది దొంగతనం కదా. మిమ్మల్ని దొరలంటారా? 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేయమన్నారా? పసివాడి ప్రాణం 365 రోజులు ఆడింది. పాతాళ భైరవి 365 రోజులు ఆడింది. అప్పుడు టికెట్ 2 రూపాయలు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి లక్షల రూపాయలు కూలీలు ఏమైనా ఇస్తున్నారా? 100 రూపాయలు ఏమైనా కూలీలు ఏమైనా ఇస్తున్నారా? కూలికి పోతే 200 ఇస్తారు ఆడ మనిషికి, మగ మనిషికి 400 ఇస్తారు. ఒక సినిమా టికెట్ 200 అంటే వాళ్ళ ఇంట్లో ఏం తినాలి? ఇది ప్రజల కష్టార్జితం మీరు దోచుకోవటం కాదా? అసలు మర్డర్ చేయమని ఒక అతన్ని మర్డర్ చేయమని ఎట్లా చెప్తారు మీరు?
చిరంజీవి గారు గౌరవపదంగా చెప్పారు, అతను చేసిన తప్పు సంబంధిత సెక్షన్లు పెట్టి అతను మరోసారి ఇలాంటి తప్పులకు పాల్పడకుండా చర్యలు తీసుకోమని పోలీసులకు శాఖకు ఆదేశించాడు. బాగానే ఉంది. అదేవిధంగా మన గౌరవ నాగార్జున గారు చెప్పారు. ఇంకొక స్టెప్ ముందుకేసి మన శివాజీ గారు చెప్పారు. ఏమని? అతను మోస్ట్ తెలివిగల్లవాడు, మంచి తెలివిగల్లవాడు. ఇతని తెలివిని దేశానికి ఉపయోగపడేటట్లు మీరు చర్యలు తీసుకోండి. ఇట్లా దేశానికి ఉపయోగపడే విధంగా ఐబొమ్మ రవి యొక్క తెలివితేటలను దేశానికి ఉపయోగపడే విధంగా మీరు అతనికి ట్రైనింగ్ ఇవ్వండి, దేశానికి ఉపయోగపడతారు అని చెప్పాడు. ఆడెవడో ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. వాడికి ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట అక్కడ. వాడు అమ్మ వాడేంటండి బాబు, అంటే వాడికి ఏదో బాధ, ఏదో కసి వాడికి. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్నా. అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది. కనీసం ఇక్కడి నుంచి మారైనా సరే. అతను మేధావే. అతను కడుపు, ఇప్పుడు మీకు ఎంత కడుపు మండిందో అతనికి ఎంత కడుపు మండిందో. కానీ మీరు పేదవాడికి అందుబాటులో లేకుండా చేస్తున్నారు టికెట్లు, పేదవాడికి సినిమా పరిశ్రమను దూరం చేశారు. కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను అని గతంలోనే ఎప్పుడో అతను మీకు సవాల్ విసిరాడు. అవునా కదా? నీ దాకా వచ్చేటప్పటికి నీకు తెలిసిందా? మర్డర్ చేయాలనిపించిందా? కాదు, నీ దగ్గరకు వచ్చేటప్పటికి నీకు కడుపు మండింది. ఇప్పుడైతే ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలా? ప్రజల డబ్బులు వేల కోట్లు దోచుకెళ్ళిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టాలా? పెద్ద మనిషివా నువ్వు? ఏం పెద్ద మనిషివే? ఇదేనా నువ్వు మాట్లాడాల్సిందే? నువ్వు మాట్లాడిన మాటలు చాలా తప్పు. ఏమని? ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేసిండి. అదే ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు ఎన్కౌంటర్ చేయకపోతే సినిమా పరిశ్రమలో ఉండే యాక్టర్స్, నటులు మర్డర్ చేయాలా? వాళ్ళు నువ్వు ప్రేరేపిస్తున్నావు. వెనక్కి చేరి మీరు చంపేయండి, వాళ్ళు ఎదురికి చంపరు, ఎన్కౌంటర్ చేయరు, మీరు చంపేయండి అని నువ్వు ఇండైరెక్ట్గా ప్రేరేపిస్తున్నావా, డైరెక్ట్గానే ప్రేరేపిస్తున్నావా? మీరు మాట్లాడిన మాట చట్ట విరుద్ధం. మీరు మాట్లాడిన మాటని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే మీ మీద రాష్ట్ర ప్రజలు గుర్రు అంటున్నారు. ఏ కాడికి రవి చేసిన తప్పే, దాన్ని ఎవరు సమర్థించట్లే. రాష్ట్ర ప్రజలు సమర్థించట్లా, దేశంలో ఉండే ఏ ఒక్క బిడ్డ సమర్థించట్లే. కానీ నువ్వు మర్డర్ చేయమని చెప్పడం మాత్రం తప్పు. ఈ పదాన్ని మాత్రం, అదే పోలీస్ అధికారులు మర్డర్ చేయకపోతే, ఎన్కౌంటర్ చేయకపోతే సినిమా నటులు ఎన్కౌంటర్ చేయాలా? అంటే మర్డర్ చేయాలా? వాళ్ళని చంపితే ఎన్కౌంటర్ అన్నారు, మర్డరే అంటారు. ఇదేమన్నా సినిమా మర్డర్ చేయటమా? ఏమనుకుంటున్నారు మీరు? మర్డర్ చేయటం అని చెప్పటము. మీరు వెంటనే ఉపసంహరించుకోవాలా. శ్రీ కళ్యాణ్ గారు, నువ్వు వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.